హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. క్వశ్చన్ మీది, ఆన్సర్ నాది. పార్ట్ 8కి అయితే అందరికీ స్వాగతం. ఈ మధ్య ఏంటంటే పేరు గొప్ప ఊరు దెబ్బ ఇవి మీకు తెలిసి చేస్తున్నాను అనుకుంటున్నారా? టాపిక్స్ దొరకట్లేదు. ఒకటి స్పెషాలిటీస్ రోజు అంటే కొన్నిసార్లు దొరుకుతున్నాయి, కొన్నిసార్లు దొరకట్లేదు. సో నేను ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దామని చూస్తున్నాను. స్పెషాలిటీస్ లేనప్పుడు మెయిన్గా 3 పేరు గొప్ప ఊరు దెబ్బ, క్వశ్చన్ మీది, ఆన్సర్ నీది నాది. ఇవి మీకు తెలుసా? ఈ 3 సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇదనమాట. ఈరోజు పార్ట్ 8లో క్వశ్చన్ వచ్చేసి ఒక నా దాంట్లో తెలిసిన ఫ్రెండ్ అడిగారనమాట. సబ్స్క్రైబర్ కాదు, తెలిసిన ఫ్రెండ్. ఇప్పుడు మొబైల్ రేట్స్ పెంచుతున్నారు, చిప్ షార్టేజ్ అని చెప్పి మొబైల్ రీఛార్జెస్ పెంచుతున్నారు. మామూలుగా మాకు 5G స్పెక్ట్రమ్కి 4G స్పెక్ట్రమ్కి దానికి తక్కువైనాయి, అండ్ మాకు టవర్స్కి తక్కువైనాయి అని చెప్పి ఇది ఎందువల్లని అడుగుతున్నారు అనమాట. ఒకటి చెప్తా ఏంటండి, అది మొబైల్ అయినా సరే, ఇంకోటి ఏదైనా సరే యాజ్ ఏ కన్జ్యూమర్గా, అంటే మనం వినియోగిస్తున్నాం కాబట్టి మనము వాడితే ఆడు పెంచుకుంటా పోతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకోండి. ఆ గోల్డ్ మీన్స్ బంగారం మనకి ఫస్ట్లో ఒక 11 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే 30K అంటే 30,000 ఉంటాయి. ఇప్పుడు 1,50,000కి వచ్చింది. ఎందుకు వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ పెంచబట్ట, మనం అదే పని కొనబట్ట మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు పెంచుతున్నారు. ఇలానే మన మొబైల్స్ కూడా వీక్ ఒకసారి, మంత్కి ఒకసారి ఇట్లా మార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల మొబైల్ చిప్ షార్టేజు, తక్కువ తోటకూర సోది చెప్పి వాళ్ళు పెంచుతారనమాట. అది ఏ బ్రాండ్ అయినా కావచ్చు, పెంచుకుంటూ పోతారు. ఓకే, అలానే మొబైల్ రీఛార్జెస్. ఇప్పుడు మనము ఫస్ట్ మనకి జియో రాకముందు చిన్న కీప్యాడ్ ఫోన్ వాడేవాళ్ళం. మా అయితే అని చేసుకున్నాం. రీఛార్జ్ ఒక 10 రూపీస్ కార్డు ఉండేది, దానికి 7 రూపీస్ 6 రూపీస్ అట్లా వచ్చేవి. సెకండ్ పర్ పైసా టాటా వచ్చింది. అది ముందు రూపాయికి ఒక 1 మినిట్ అని ఉండేది. అలా వాడేవాళ్ళం ప్రశాంతంగా. ఒక 10 రూపాయల కార్డు ఒక వారం రోజులు వచ్చేది, అంటే నెలకు ఒక 40 to 50 రూపీస్ అయిపోయేది. ఇప్పుడు నెలకి ఎంత పడుతుంది? మినిమం 300 రూపీస్. అంటే ఈ 260 రూపాయలు ఎవరు తిన్నట్టు? మనకే లాస్ అనమాట. అంటే సంవత్సరానికి ఎంత కట్ అయిపోతుంది మీరు గమనించుకోండి. 26 into 12 వేసుకోండి, మీకు అర్థమైపోయింది. అంటే 20 into 12 వచ్చేసి ఒక 26 into 10 వేసుకుంటే 260, అండ్ 26 into 12 వేసుకుంటే ఇంకొక 52 రూపీస్ ఎక్కువ, అంటే 312. అంటే మనం 3,120 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి, మనం వాడేది కాకుండా. అదే 3,000 ప్యాక్ వేసుకుంటే మనకి 500 ఎక్స్ట్రా పడుతుంది సంవత్సరానికి. 3,600, ఇప్పుడు 4,000 కూడా వెళ్ళిపోయింది ఇట్లా. సో కొనేవాడినంతసేపు అమ్మేవాడు బాగుపడుతుంటాడు అనమాట. ఇది నేను చెప్పదలుచుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్.